ఓకే. 10వ అధ్యాయము 38 నుంచి 41 వచనం వరకు చదువుకున్న దయచేసి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మని సహాయం అడుగుదాము. అందరూ కూడా ఆయన నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి అయ్యా. ఎక్కడ కూడా ప్రభా అపవాదికి ఎవ్వరు చోటు ఇవ్వకూడదు. నీ మాటకే, నీ మాటలు వినుటకే మొదటి స్థానం నీటికి సహాయం దయచేయండి. మొదటి స్థానం నీటి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, నువ్వు ఆ హృదయమును తెరచినట్లు నా హృదయము తెరవండి. సత్యమును గ్రహించినట్లు నా మనోనేత్రను వెలిగించిన చెవులను తెరవండి అయ్యా. నా చెవులని రక్తము చేత పరిశుద్ధపరచండి. ఆత్మీయ నేత్రములను, ఆత్మీయ చెవులను నాకు ఇమ్మను, సహాయము చేయమని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం కూడా పరిశుద్ధాత్మని సహాయమును అడిగాము. ఎవరిని అడిగాము? ఎందుకు అడిగాము? ఎందుకు ఆయన సహాయాన్ని అడిగాము మనము? ఎటువంటి అనాలోచిత హృదయం కలగకూడదని. ఓకేనా? ఎప్పుడు కూడా ఏదన్నా ఒక బలమైనటువంటి వాక్యం మీకు మీ చెవులు పడిందనంటే మీలో మార్పు కలిగేటువంటి మాట ప్రభు మాట్లాడుతున్నప్పుడు మీరేం చేశారు? థ్యాంక్ యూ జీసస్ అనండి. ఏంటి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అనండి. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలని చెప్పండి వింటున్నప్పుడే. ఓకేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన మరింత సంతోషిస్తాడు మనని గురించి. అందరు చెప్తారా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. అందరు చెప్తా హల్లెలూయా. పిల్లలు మీరందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఓకేనా? ఆయన మీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు. ఎందుకు తెలుసా? మీతో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, ఇప్పటి నుంచి అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకా బాగా ఎదుగుతారు. ఆల్రెడీ కొంతమందికి ఇప్పుడు నుంచి నేర్చుకుంటూ ఉంటారు, వయసు అయిపోయి ఉంటుంది. ఆయనకైనా బాధపడద్దు. మీరు ఇప్పుడు నుంచి నేర్చుకుంటున్నారనుకో, ఇంకా బాగా చక్కగా కట్టబడుతుంది మీ జీవితంలో. ఇక్కడ ఒక కుటుంబాన్ని చూస్తున్నాం మనం. వాక్యంలో అనుకొద్దాము. ఒక కుటుంబం ఉంది. ఇక్కడ ఈ 4 వచనాల్లో మనం చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 41 వచనాల్లో మనం చూస్తే ఆ కుటుంబంలో ఒక 2 స్త్రీలు కనబడుతున్నారు. వారి పేర్లు మార్తా, మరియా. వీళ్ళలో ఒక స్త్రీ అంటే మార్తా, యేసు ప్రభువు అలాగా బేతనియా అనేటువంటి ఆ ఊరి మీద గుండా మార్గంలో అలాగ ప్రయాణం వెళ్తున్నాడు. ప్రయాణం అయిపోయి అలాగ వెళ్తున్నప్పుడు ఈమె చేసిన పని ఏంటంటే, మార్త చేసిన పని యేసు ప్రభువుని ఇంటిలోనికి ఆహ్వానించింది. ఇప్పుడు ఈ ఇంటిలో 3 ఉన్నారు. ఇప్పుడు మొదట ఎంతమంది ఉన్నారు?
ఇద్దరు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అసలు వాస్తవంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది తెలుసా? ముగ్గురు. ఒక వ్యక్తి లేరు. ఎవరంటే లాజరు. ఓకే, పని మీద బయటికి వెళ్ళాడో తెలియదు, లేకపోతే రోడ్లెంబడి పెట్టుకొని తిరుగుతున్నాడో తెలియదు. ఓకేనా? లేకపోతే తన పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కానీ ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభువుతో ముగ్గురు అయ్యారు. ఓకేనా? మీ ఇంట్లో వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారా? మీ పిల్లలు ఉన్నారా? లేకపోతే వాళ్ళు ఏమైనా పని మీద బయటికి వెళ్ళారా? పనులు చేపిస్తున్నారా మీరు? మీ భర్తలు ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? లేరు కదా? మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? యేసయ్య ఇచ్చినప్పుడు అందరూ ఉంటే ఆశీర్వాదకరం. ఆమేన్, హల్లెలూయా. ఒక కుటుంబానికి ఆశీర్వాదం ఏంటంటే కుటుంబం మొత్తము కూడా రక్షణ పొందడము, రక్షణ పొందిన కుటుంబము దేవుని సన్నిధిలో ఉండటం. ఆమేన్ చెప్తా. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది రక్షణ పొందుతారు కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండరు. అదొక విచిత్రమైన కుటుంబము. వాళ్ళు దేవుని సన్నిధి కాకుండా లోకానుసారమైన విషయాలంటే చాలా చెవులు బాగా ఇస్తారు. ఇక్కడ వ్యత్యాసమైన ఈ కుటుంబంలో ఒక వ్యత్యాసం ఉంది. మార్త పిలిచింది. పిలిచి ఏం చేసింది తెలుసా? యేసుప్రభు లోపల కూర్చోబెట్టి ఇంట్లో పిలిచింది. కూర్చోబెట్టి ఏం చేసింది? చేర్చుకొని లోపలికి పోయంట పని పెట్టుకుంది. ఏం పని తెలుసా? విస్తారమైన పని. చెప్పండి ఏంటి? ఇంక పిలవటం ఎందుకు? ఓకేనా? ఒక ఆమె ఉన్నది, ఇంకొక ఆమె పిలవలా. కానీ వచ్చిన యేసయ్య దగ్గర ఆయన కూర్చుంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్నది. ఈమెక మనస్తత్వం వేరు. ఒక కుటుంబంలో రకరకాలైన మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఓకేనా? మార్తకి యేసయ్య అంటే ఇష్టము, ఇంటిలోకి రావడం ఇష్టం, కానీ ఆయన ఏం చెప్తున్నాడో వినాలన్న మనస్సు లేదు. ఇక్కడ చూడండి, పిలిచింది ఒకరు, ఆయన యుద్ధ కూర్చుంది మరొకరు. ఓకేనా? చాలామంది యేసయ్యను వారి జీవితంలోనికి ఆహ్వానిస్తారు, కానీ ఎవలా ఉంటారు తెలుసా? ఆహ్వానిస్తారు కానీ ఆయన మాట వినరు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన జీవితాలు జీవిస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. నచ్చినట్టు మాట్లాడడం నేర్చుకుంటారు. దేవుని వాక్యం ఇలా ఉంది, ఇలాగ మాట్లాడాలి అని చెబితే నువ్వు చెప్పు, నువ్వు నా జీవితంలోకి రా, కానీ నేను వినను. నాకు నచ్చినట్టు నా పనులు నేను చేసుకుంటూ వెళ్ళిపోతా. హల్లెలూయా. అలాగెవరైనా ఉన్నారా? ఇంతవరకు కూడా వాక్యాన్ని పాటించడానికి, యేసయ్య చెప్పే మాటల్ని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవించేటువంటి సొంత పనుల మీదే ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు వాళ్ళతోనే ప్రభు మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు యవనస్తులైనా పెద్దవాళ్ళైనా ఇంకెవరైనా కానీ ప్రభు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు పిలిచావు ప్రభు సన్నిధిలో, ఆయన్ని, ప్రభుని నీ జీవితంలోనికి పిలిచావు, కానీ ఆయన మాట వినడానికి ఇష్టపడలేదు. మార్త పిలిచింది, లోపలికి వెళ్ళిపోయింది, ఆయన కుర్చీ వేసింది. మొత్తానికి ఆయన కూర్చోబెట్టాల్సిన చోట కూర్చోబెట్టింది, ఆయన గౌరవించింది, మర్యాద చేసింది. కానీ ఏం పని పెట్టుకుందంట? విస్తారమైన పని. అందరు చెప్పండి, ఏం పని? విస్తారమైన పని. ఏం చేస్తుందంటే దేవుని నుండి దూరం చేస్తూ ఉంటుంది, ఆయన సన్నిధిలో నుండి. యేసు ప్రభు వారు ఏమనలేదు. వింటున్నారా? నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ప్రభువు అసలు ఏమనలా.
అయితే ఆమె కూర్చోవలసిన స్థలములో మార్త పిలిచింది, కానీ కూర్చుంటే బాగుండేది. ఆమె కూర్చోవలసినటువంటి ఆ స్థలములో ఆ సమయములో మరీ కూర్చుంది సహోదరి. ఓకేనా? మరీ కూర్చుంటే ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఈమె పని చేసుకుంది కదా, ఈమెకేమనిపించిందంటే బాధ అనిపించింది. ప్రభువా ఏమనిపించింది చూడండి అక్కడ ఒకసారి 40వ వచనము. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని. ఇప్పుడు ఏందంట, ఏముంటుందంటే, నేను చెడిపోయాను, ఆమెను కూడా చెడగొట్టు. ఏం చేయాలంట? నేను చెడిపోయాను, ఆమెను కూడా చెడగొట్టు. కొంతమంది ఇంతే, వాళ్ళు ప్రార్థనకు రారు, ఆదివారము వచ్చే వాళ్ళని కూడా ఒక్కరోజే లేదు, ఏం కాదు, వచ్చే వారం నుంచి వాళ్ళు చెడిపోతారు, ఇంకొకళ్ళని కూడా చెడగొట్టేస్తారు. మార్తలాంటి వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళని ఒక్కరిని చూచి నువ్వు చెడిపోకూడదు పిల్లరా. మార్తలాంటి వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు మార్త పాపాత్మురాలా? కాదు, ఆమె కూడా విశ్వాసే. యేసయ్య పాపం చేసి నువ్వు పాపాత్మురాలు అన్నాడా? లేదు. కానీ ఏంటంటే ఆమె కూడా విశ్వాసే. కానీ ఆమెలో లోపం ఉంది. ఏముంది? ఏంటంటే లోపము, నువ్వు పిలిచావమ్మా సంతోషము, అయితే పిలిచిన దానివి నేనేం చెప్పాలో నువ్వు వినాలా. యేసు ప్రభు నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఇది విని దాని ప్రకారం జీవించాలా లేదా? అవునా కాదా? అంతేకాని ఆయన కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి పని చేసుకోవడం ఏం అర్థం ఏముంది? పోనీలే ఒక వ్యక్తి వింటుందిలే అని అనుకుంటే అట్లా కాదు. ఆమె కూడా వచ్చేసి నా దగ్గర పని చేయడానికి రావాలా, సహాయం చేయాలా. మధ్యవర్తి ఎవరు ఉండాలంట? యేసయ్య ఉండాలా. మరి ఈ యేసయ్య ఏం చేయాలా? ఇంట్లో ఖాళీగా, అంతే కదా. ఇప్పుడు అమ్మ భలే దాని లావనట్టున్నావే, పో పో పో, మీ అక్క పిలుస్తుంది వెళ్ళు, లేకపోతే మీ చెల్లి పిలుస్తుంది వెళ్ళు, మీరంతా పనులు అయిపోయిన తర్వాత వచ్చి రండి, నేను ఖాళీగా కూర్చుంటున్నప్పుడు దాకా అని అంటే ఆమె కళ్ళు ఎంత చల్లబడేయో పాపం మార్తవే. దేవుని స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కొంతమంది విచిత్రంగా ఉంటారు. కొన్ని చోట్ల ప్రార్థన పెట్టడానికి వెళ్ళిపోతే, అరే ప్రార్థన జరుగుతుంది, నేను ప్రార్థన పెట్టడానికి వెళ్ళి వెళ్ళిపోతే చాలామంది జనం ఉన్నారు కిందకి, చాలామంది ప్రార్థన ఇంటి దగ్గర చాలామంది జనం. అబ్బా స్తోత్రం ప్రభా, ఎంతమంది సువార్త చెప్పొచ్చులను, ఎందాక పిలిచినా ప్రార్థన రావట్లా, ఏంద్రా బాబు అని అనుకుంటే చివరికి ప్రార్థన అయిపోయిన తర్వాత చూస్తే బరీగా తిని గురిగా మంచాల మీద ఎలాగా తిప్పుకుంటున్నారు. ఎలాగా ఏంది? ప్రార్థన జరుగుతూనే ఉంది అక్కడ, ప్రార్థన అయిపోయింది, వీళ్ళు మాత్రము ఫుల్గా తినేసేసేసి ఊరు ఎంత ఏంది ఇంత ఇలా జరిగిపోయింది అనుకో. నేను చాలా బాధపడ్డా. ప్రార్థన దేవుని సన్నిధి కోసము మనము ఎంత మార్తల్లాగా మనం ఉండకూడదు. మార్తల్లాగా సగభాగం ఉండాలి. ఎట్లాగంటే మార్త పరిచర్య చేసేటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి? ఎలా ఆమె స్వభావమే అది. యోహాను సువార్త 12వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చూడండి. కాబట్టి యేసు
లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. ఈ పని అదే ఏంది? ఉపచారము. ఈ పని ఏంది? మార్త పని ఉపచారం అంటే ఇదే, పని చేయటం. ఈ పని అంటే పరిచర్య చెయ్యాలి, కానీ ప్రభు మాట్లాడే సమయానికి ఏం చేయాలి? వచ్చి కూర్చోవాలి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది మందిర దగ్గర పని చేయడానికి రమ్మంటే వస్తారు, మంచిది, చాలా సంతోషము. కానీ ప్రార్థన జరుగుతూ ఉంటే కొంతమంది వాక్యం టైం సమయానికి కూడా పని అయిపోయినా కూడా అట్లా కూర్చొని, వంట ఎలా ఉంది? బాగుంది. ఆమె అట్లా చేసింది వంట, అప్పుడు అలా జరిగింది. ఈ వాక్యం జరుగుతూ ఉంటే బయట నుండి చేసి ముచ్చట్లు పెట్టుకొని ఉంటారు కొంతమంది. పురుషుల్లో కూడా ఉన్నారు ఇట్లాగే. ఈ వాక్యం తీసి కర్నూల్లో ఒక చర్చ పెట్టాను. వాళ్ళు మీటింగ్ అంటే పరుగులెత్తి అన్నీ సిద్ధం చేస్తారు, స్టేజ్ వేస్తారు, లైట్లు పెడతారు, వీడియోలు తీస్తారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు, రకరకాల పనులు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళు అయిపోగానే కొంతమంది కుటుంబాలు చూడండి, నేను చాలా బాగా గమనిస్తూ ఉంటాను. ప్రార్థన పెడతాను కానీ వాళ్ళు కొంతమంది ఇంట్లో వాళ్ళు ఉండరు, అందరు వింటూ ఉంటారు కానీ వాళ్ళు వినరు, పక్కన వెళ్ళిపోయి. చూడండి, నేను చాలా బాగా గమనిస్తూ ఉంటాను. ప్రార్థన పెడతాను కానీ వాళ్ళు కొంతమంది ఇంట్లో వాళ్ళు ఉండరు, అందరు వింటూ ఉంటారు కానీ వాళ్ళు వినరు, పక్కన వెళ్ళిపోయి ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి మేము పెట్టుకోవాలనుకోవట్లేదు కానీ ఎన్నాళ్ళు వస్తున్నాయి. మీరు ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నేను నా కుటుంబం వాక్యం వినడానికి ఏ ఆటంకం రాకూడదయ్యా. ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? నేను నా కుటుంబము వాక్యం వినడానికి ఏ ఆటంకం రాకూడదయ్యా. శ్రద్ధగా నేను వాక్యం వినాలి, మా జీవితాలు మార్చబడాలి. హల్లెలూయా. ఈ మాటలు వాళ్ళకి చెప్తూ ఉంటుంటే మార్త ఇలా చేసింది. అయితే ఆమె చేస్తున్నప్పుడు ప్రభు ఏమనలేదు, మాట్లాడుతున్నప్పుడు వచ్చేసి ఈమె కూడా పని చేయాలనుకునేసరికి అప్పుడు మాట్లాడాడు ప్రభు. పని కన్నా వాక్యము ప్రాధాన్యత. అంటే పని చేయకూడదని చెప్పాలి, మళ్ళీ వ్యతిరేకంగా ఆలోచన చేయకూడదు మనం, ఓకేనా? పరిచర్య చేయకూడదు, ఆ పని కాదు, ఆ పని టైంలో అది చేయాలి. ఏం చేయాలి? పని టైంలో పని చేయాలి. వాక్యం సమయంలో చెప్పండి, వాక్యం సమయంలో వాక్యం. అలాగే అందరూ వినండి జాగ్రత్తగా. ప్రార్థనా సమయంలో నువ్వు ప్రార్థన చేయాలి. ఆ టైంలో పక్కనోళ్ళతో వెళ్ళిపోయి నువ్వు ముచ్చట్లు పెట్టుకోకూడదు ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. అన్ని సమయాలు ప్రతిదానికి కూడా ఒక సమయాన్ని ఇచ్చుకుంటూ ఉండాలి. దేవుని వాక్యానికి ముఖ్యమైన సమయం ఇవ్వాలి. మరి ఏం చేసి తెలుసా? యేసయ్య పాదాల యొద్ద కూర్చొని మాటలు వింటూ ఉంది. ఆయన మాటలు వింటూ ఉందన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి అక్కడ చూద్దాం 39వ వచనము, లూకాసు సువార్త 10:39. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండి పాదముల యొద్ద కూర్చుండి ఏం చేస్తుందామె? బోధ వింటుంది. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం మీకు ఇక్కడ చెబుతాను. ఆయన ఏం చెప్పాడో రాయలేదేంది ఇక్కడ? అర్థమైంది మీకు? అన్ని చోట్ల కూడా ఆయన ఏం మాట్లాడాడో దాన్ని మొదటి స్థానంలో పెట్టి ప్రభు మాట్లాడిన మాటలు ఆయన కొండ మీద కూర్చుని ఏం మాట్లాడి చెప్పాడు. ఇంటిలో కూర్చుండి ఏం చేశాడో అక్కడ వివరించారు. కానీ ఇక్కడ
ఆయన మాట్లాడిన మాటలు రాయబడలేదు, కానీ జరిగినటువంటి సంఘటన రాశారు. అంటే దాని అర్థం ఏంటంటే, యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఎలాగుండాలి, ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా రోజు మీరు, ప్రభా ఈ సమయం ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నామయ్యా, మా మధ్యలోనికి మేము ఆహ్వానిస్తున్నాము తండ్రి అని ప్రార్థన చేయండి. ప్రభువుని మార్త వలె ఆహ్వానించండి, మరియ వలె కూర్చొని వినండి. చెప్పండి ఎలాగా? మార్త వలె ఆహ్వానించాలి, మరియ వలె కూర్చొని. అందరు కూడా పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళ మొక్కలు, మార్త వలె ఆహ్వానించు ప్రభువుని, మార్త వలె ఆహ్వానించు. మీరు కూడా ఉన్నారు కదా, మార్త వలె ప్రభువుని ఆహ్వానించు. పక్కన పట్టుకోండి, చెయ్యి పట్టుకోండి, చెయ్యిపోతే జుట్టు పట్టుకోండి. మరియ వలె ప్రభు పాదాల యొద్ద కూర్చొని విను. బిగ్గర చెప్పండి, విను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మార్త పిలిచినప్పుడు వచ్చాడు. ఆయనకి తెలుసు ఈమె పనులంటే మహా ఆసక్తి, పరిచర్య అంటే బాగా ఇష్టము అని ప్రభువుకు తెలుసు. అయినా కానీ పిలిస్తే వచ్చాడు. వచ్చి ఆమె మాత్రం ఆయన అక్కడ వదిలేసేసి వెళ్ళిపోయింది. ప్రభు చెప్తా ఉంటే మరియ మాత్రము శ్రద్ధగా వింటుంది. ఈ యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం చూడండి. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అబ్బా, ఇది ఎప్పుడు జరిగిందంటే సంఘటన యేసయ్య సిలువ వేయడానికి పడడానికి ముందు, అంటే పస్కా పండుగకు ముందు 6 రోజులకు ముందు జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి వచనంలో ఉంటుంది, పస్కా పండుగకు యేసయ్య 6 దినముల ముందు బేతనీకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బేతనియా అంటే గుర్తు రావాల్సిందంటే మరియా, మార్త, లాజరు ఉండేటువంటి గ్రామం. అది యెరూషలేము పట్టణానికి 3 కిలోమీటర్ల దూరం. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. ఈ కుటుంబం దగ్గరకు వచ్చేస్తే అప్పటికి లాజరు బ్రతికాడు. ప్రభువు బ్రతికించాడు చనిపోయిన లాజర్ని. వింటున్నారా శ్రద్ధగా? చనిపోయిన లాజర్ని ప్రభువు బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత యేసు ప్రభువుతో కలిసి ఈయన భోజనం చేస్తున్నాడు. ఇక్కడ 3 సంఘటనలు గుర్తుపెట్టుకోండి. మార్తేమో ఉపచారం చేస్తుంది. ఏం చేస్తుంది? ఉపచారం చేస్తుంది, అంటే పరిచర్య. ఆ కుటుంబంలో ఉన్న 3 కూడా ఒక్కొక్క పనులు చేస్తున్నాడు. 3 ఒక్కొక్క విధానాల పనులు. భోజనం చేసేటప్పుడు ఉపచారం చేయడం చాలా మంచిది. ఇక్కడ వాక్యం చెప్పట్లేదు ప్రభువు. అయితే లాజరు వచ్చేసి ఆయనతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఇంకొక 3వ వ్యక్తి ఉంది ఆ కుటుంబంలో. 3వ వ్యక్తి మరియా. ఆమె ఏం చేస్తుంది తెలిసి, ఇప్పుడు తన తల వెంట్రుకలతో యేసు ప్రభు పాదాలు తుడుస్తుంది. అత్తరు పూసి ఏం చేస్తుంది తెలుసా? యేసు పాదాలకి ఏమత్తరు తెలుసా? సేరున్నారంట. సేరున్నారంటే దాదాపు 300 గ్రాములు. సేరు అంటే 200 గ్రాములు కదా, దాదాపు చాలా ఎక్కువ. అంటే దాని పేరు కూడా చాలా స్పష్టంగా ఉంది. ఆ పేరు ఏంటంటే అచ్చ జటామాంసి. అది చాలా ఖరీదైనటువంటి అత్తరు. దాన్ని ఏమంటే ఇంగ్లీష్ సెంట్. ఏంటి? సెంటు. అత్తరు పోసుకున్నారు, సెంటు పోసుకున్నాను.
చాలా ఖరీదైనటువంటి ఆ అత్తరును తీసుకొచ్చి మరియ ఏం చేస్తుందంటే అప్పుడు పాదాలకు పూస్తూ, పాదాలకు పూయటము, తల వెంట్రుకలతో తొడవటము. దేవుని స్తోత్రం కలుగును గాక. అది అక్కడే ఉంది. చాలా మిక్కిలి విలువ కలిగిందంట. అది ఏంటంటే అది మిక్కిలి విలువ కలిగినది. 150 రూపాయలు కావచ్చు. 150 రూపాయలు అంటే దరిదాపు వచ్చేసి ఒక సంవత్సరము ఆదాయం. ఆ రోజుల్లో ₹1 అంటే 1 దేనారు వాళ్ళకి సంపాదన. ఒక సంవత్సరం సంపాదన అంతా కలిపితే ఎంత వచ్చింది తెలుసా? ఎంత వచ్చింది? సేరున్నర. కేవలము ఇంత ఆయిల్, అదే సెంటు, కొంచెము 300 గ్రామ్స్. ఓకేనా? వింటున్నారా? అంటే ప్రభువుని చాలా ఉన్నతంగా ప్రేమించింది. ప్రభువుని ఎలా ప్రేమించింది? ఉన్నతంగా ప్రేమించింది అన్నమాట. అంటే మన ప్రేమలో మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్న మండంలో కొన్ని విధానాలు పాటిస్తూ ఉంటాం. ఒకవేళ నీవు గనుక నీ భార్యని గనుక ప్రేమిస్తే, నీ భర్తను గనుక ప్రేమిస్తే మంచి వస్త్రాలు, అంటే నీకు తగినంతలో, నీ స్తోమత కలిగినట్టు వాటిల్లో కొనిచ్చిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమను అలాగా ఇస్తారు. కొంతమంది వాళ్ళు ఆ పెళ్లి రోజుకు దేనికి చాటుగా క్రొత్త బట్టలు ఇవ్వడము, లేకపోతే కారు ఇవ్వడము, బైక్ ఇవ్వడము, పిల్లల్ని ప్రేమించినప్పుడు అంటే ఒక విలువైన వస్తువుల్ని గిఫ్ట్గా, బహుమతిగా ఇస్తూ ఉంటారు. విలువైన వస్తువుల్ని. అలాగే మీ పిల్లలకి కానీ, లేకపోతే మీకు కానీ, లేకపోతే మీ వాళ్ళకి కానీ విలువైన వాటిని బహుమతిగా ఇస్తూ ఉంటారు కదా. ఈ మరి అయితే యేసుని ఎంత ప్రేమించిందంటే విలువైన వస్తువుల్ని, అంటే 1 సంవత్సరము ఆదాయం. ఎంత? అందరు చెప్పండి, ఎంత? సంవత్సరము ఆదాయము. అంటే సంవత్సరం అంటే మరి 300 రోజులు అవుతున్నాయి కదా, సంవత్సరం 365 రోజులు కదా. అంటే శనివారం పని చేయరాళ్ళు. ఏం చేయరు? శనివారం పని చేయరాళ్ళు. శనివారం ఆదివారాలు తీసేస్తే మనము, అంటే ఒక్కొక్క వారం తీసేస్తే దరిదాపు 50 రోజులు పోతాయి. సుమారుగా 1 సంవత్సరం ఆదాయం తీసుకొచ్చేసి ప్రభు పాదాల దగ్గర పెట్టేసి, అది కేవలము అంత ఖరీదైంది. ఇది ప్రభు పాదాలకి పెట్టి తుడిచేస్తూ ఉంటే కొంతమందికి వచ్చేసి, ఆహా ఎందుకు ఇంత ఖరీదైంది, ఆహా ఎందుకు ఇంత ఖరీదైంది, ఇంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా, ఊరికి పేదలకు పంచి పెడితే సరిపోదు. కొంతమంది ఉంటారు, ఏదైనా సరే దేవుని మందిరానికి పలానా పని కానీ, లేకపోతే దేవుని సేవకుని ప్రేమించి ఏదైనా ఇచ్చారనుకోండి, పక్కన వాళ్ళు పొలలు పడుతారు, వాళ్ళు ఇవ్వలేరు కదా, ఉండి చేసి ఎందుకు అంత ఇచ్చేది, అంత అవసరమా, ఎందుకు అంత ఇచ్చేసేది, ఎందుకనంటే వాళ్ళు తగ్గిపోతారేమో భయం వాళ్ళకి. ఈమె ఎక్కువ ఇచ్చేస్తే, ఇతను ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళకి విలువ ఉంటుంది, మనం తక్కువ భయము. చెడగొట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. శిష్యులు కూడా ఇలాగ బాధపడుతున్నారు ఇక్కడ. ఎందుకు ఇంత ఖరీదైన తీసుకొచ్చేసి పెట్టాలా, పేదలకు పంచితే సరిపోదా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే సేవకుడికి అంత అవసరమా, మనకన్నా ఎక్కువ పెరిగిపోతాడేమో భయం, అసూయ. కానీ ప్రియులారా, మనము ఇచ్చేది ప్రతి ఒక్కటికి ఏంటో తెలుసా, దేవుని పేరటి ఇవ్వాలి, దేవునికి ఇచ్చాను అన్న మనస్సు మన స్పృహలో ఉండాలి. ఏముండాలి? ప్రభువుకి ఇచ్చాను, వ్యక్తికి కాదు. ఎలాంటి ఆలోచన ఉండాలి చెప్పండి? ప్రభువుకి ఇచ్చాను, నేను ఇచ్చింది ప్రతి ఒక్కటి. హల్లెలూయా. బిగ్గర చెప్పిన హల్లెలూయా. ప్రభువుకి ఇచ్చినట్టు మనం ఎప్పుడైతే అనుకుంటామో, మనం నమ్ముతామో, విశ్వసిస్తామో, ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు. ఒక వ్యక్తికి ఇస్తున్నట్లుగా అనుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుని మహిమయ్యా ఒక్క వ్యక్తికి బోధిస్తున్నాడు. ఎంతమందికి బోధించాడు? ఎంతమందికి చెప్పండి, ఎంతమందికి?
ఒక్క వ్యక్తికి. యేసు రక్తమే. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏమిటి తెలుసా, యేసయ్య గురించి చెప్పడానికే ఎక్కువ మంది అవసరంలా. ఒక్క వ్యక్తిని కూర్చోబెట్టుకోండి, ఒక్క వ్యక్తిని పోయిన కూర్చోబెట్టుకొని యేసయ్య గురించి చెప్పండి. ఆమేన్. ఆయన ప్రేమను గురించి చెప్పండి. యేసయ్య ఏమి చేశాడో చెప్పండి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, యేసయ్య నీ కొరకు మరణించాడు అంతవరకు ఆపేసేస్తారు. అంతవరకు ఆపొద్దు. ఆయన పునరుద్ధానం గురించి చెప్పండి. ఒక స్టోరీ చెప్తాను. ఒక యవ్వనస్తుడంట బాగా అప్పుడే కొత్తగా రక్షణలోకి వచ్చాడు. యేసయ్య గురించి చెప్పాలి 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 అని చేశాను తాపత్రయంతో. ఒక మధ్యాహ్న సమయంలో సువార్తకు బయలుదేరి సువార్త చెప్పడానికి బయలుదేరాడు. మధ్యాహ్న సమయంలో ఆ పల్లెటూరులో అందరూ పనులకు వెళ్ళారు. ఒక ముసలామె మాత్రము ఇంటి బయట కూర్చొని ఉంది. అబ్బా దొరికిందిలే, ఈమెకి సువార్త చెప్పొచ్చులే. తెమ్మ ఎలా ఉన్నవి ఏందనంటే ఆమె భాషను బట్టి ఈమెకి చదువు రాదని అర్థమైపోయింది. ఎట్లాగైనా ప్రయాసపడతా యేసయ్య ఈ లోకంలోనికి ఇలాగ వచ్చాడు, యేసుప్రభువారు ఇలాగ జన్మించాడు, ఇలాగ పుట్టాడు, ఆయన స్వస్థత కార్యాలు చేశాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయనని వాళ్ళు ఇలా కొట్టారు అలా కొట్టారు, రక్తాన్ని బయట తీసుకెళ్ళమా, రక్తాన్ని చెందించాడు, బాగా బాధపడ్డాడు, చివరు చనిపోయాడు, యేసయ్యని నమ్ముకోమ్మా. మరి బాధ ఇట్లా చేశాడు అట్లా చేశాడు ఆమెంట ఆ మాటలు చెబుతూ ఉంటే కళ్ళంపడి నీళ్లు గార్చేస్తుందంట. బాగా ఏడుస్తుంది. అనుకున్నాడంట, ప్రభువా నీకు వందనాలయ్యా, బాగా పనిచేసింది వాక్యము, ప్రభా ఈ వ్యక్తి రక్షణ పొందిద్దిక అని అనుకొని, అవా ఏంది నీ తీర్మానం ఏంటనంటే అన్నదంట, ఏడుస్తా ఆ వ్యక్తినిక ఇంత కొట్టాడంటే ఆ వ్యక్తినిక ఆ 7 కొండలోడే కాపాడాలన్నదంట. ఏమన్నది? అయిపోయింది. ఇక ఇదేందిరా బాబు అంటే ఆమెకి ఇంకా ఏం అర్థం కాలేదు. ఆయన రక్షకుడని అంటే అక్కడ చెప్పింది ఏంటంటే యేసుప్రభువారు మరణం వరకే చెప్పి వదిలేసాడు. అతను ఏం చెప్పాల్సిందంటే యేసుప్రభువారు తిరిగి లేచాడు, మరణాన్ని గురించి, ఓకేనా, పునరుద్ధానుడయ్యాడు, ఈ లోకములు ఎవ్వరూ లేవలేదు, ఆయన మాత్రమే మరణమును జయించి లేచాడు. హల్లెలూయా. ఇది నొక్కి చెప్పాలా. ఏంటో తెలుసా, పునరుద్ధానమును గురించి, యేసయ్య మరణమును జయించి లేచాడని నువ్వు ఎప్పుడైతే నొక్కి బలంగా మాట్లాడతావో పునరుద్ధానమును గురించి, ఆ వ్యక్తిలో ఒక నిరీక్షణ, ఒక నిశ్చయత, ఆయన మరణించి లేడిక తిరిగి లేచాడు. హల్లెలూయా. దగ్గర చెప్పండి, 2 చేతులు చెప్పండి, హల్లెలూయా. మేము ప్రకటిస్తున్నది పునరుద్ధానుడైనటువంటి యేసయ్యను. మేము ప్రకటిస్తున్నది ఆయన మరణించాడు కానీ తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. ఆ క్రీస్తు యుద్ధకు రండి. ఇది మన ప్రకటనగా ఉండాలి. ఒకవేళ మీరు ఎవరికైనా యేసయ్య గురించి చెప్పేటప్పుడు యేసయ్య గురించి సిలువలో మరణించాడు చెప్పి 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 వదిలేశారనుకో, అది అర్థము లేనటువంటి సువార్తగా మిగిలిపోతూ ఉంటుంది, నిరీక్షణ లేని సువార్తగా మిగిలిపోతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి పునరుద్ధానమును గురించి ప్రకటించాలి. 2 చేతులు చెబుదామా, హల్లెలూయా. దేవాది దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 8వ వచనము,
రెండో పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అందరూ జాగ్రత్త వినండి. సువార్త ప్రకారము, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. చెప్పండి, చూడండి. ఇక్కడ పౌలు గారి సువార్త ఏంటి చూడండి. ఎలాగంట? యేసుక్రీస్తు ఏంటి? దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొనుము. చూడండి, అక్కడ పుట్టి, అక్కడ పుట్టుక గురించి ఉంది. మృతులంటే మరణమును గురించింది. లేచినంటే పునరుద్ధానమును గురించింది. ఏం చెప్తున్నాడు? సువార్తలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు చెప్పండి. యేసయ్య పుట్టుక, మరణము, పునరుద్ధానం. అందరు చెప్పండి. సువార్త అంటే ఏంటి? 3 విషయాలు చెప్పండి. సువార్త అంటే ఏంటి చెప్పండి. నేను చెప్తాను. ఏంటి? పుట్టుక. అయ్యా, అందరి దగ్గర చెప్పండి. పుట్టుక ఎవరిది? నీదా? యేసుక్రీస్తు పుట్టుక, లేకపోతే జననం. యేసుక్రీస్తు జననము. మరణము రెండవది. మూడవది పునరుద్ధానము. అందరు చెప్పండి. మూడవది అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సువార్త. ఇది పరిపూర్ణంగా ఉండేటువంటి సువార్త. దేవుని మహిమ కలుగును గాక. ఆమె ఆమేన్, హల్లెలూయా. రైట్. ఇప్పుడు మనకేంటంటే ముఖ్యమైనది ఇప్పుడు ఆహ్వానించడము, కూర్చొని వినడమైన మాటలు. ఓకేనా? మీరు వచ్చారు కానీ ఏమి విన్నారు అన్నది ప్రాముఖ్యమైనది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనము చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఎవరంట ధన్యులు? ఎవరంటే అనుదినము అని చెప్పండి. ఏంటి? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉపదేశము. ఎవరు ధన్యులు అంటే, నీ ఇంటిలో నీకుండే ధన్యత, నీ జీవితంలో ఉండే ధన్యత ఏంటంటే ఆయన ఉపదేశమును వినడము. ఏంటి? మొబైల్ తీసి పక్కన పెట్టండి. యేసయ్య ఉపదేశము నీ జీవితంలో నీవు వింటే నీకు ధన్యత. ఆ ఉపదేశము కొరకు జాగ్రత్తగా వినండి. యేసయ్య మాటల కొరకు ప్రతిరోజు కనిపెట్టుట అనేది ముఖ్యమైనది. ఏం గురించి మాట్లాడుతుంటే ఆ ఉపదేశమును గురించి, వాక్యమును గురించి కనిపెట్టుకొని ఉండాలి. ఎలా కనిపెట్టడం అంటే, మోకరించి సమస్య ఉన్నప్పుడు, లేకపోతే ప్రభా ఈరోజు నేనేం చేయాలి, ఈరోజు నేనేం మాట్లాడాలి, ఈరోజు కూర్చోవాలి, ఈరోజు నేను ఎలాగ నడవాలో నాకు నేర్పించండి అని ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండండి. ఆయన తన వాక్యాన్ని నీకు బయలుపరుస్తాడు. వింటున్నారా? ఏం చేస్తాడు? వాక్యాన్ని చెప్పండి. వాక్యాన్ని ఏం చేస్తాడు? బయలుపరుస్తూ ఉంటాడు. అదే కనిపెట్టుకోవడం అంటే. ద్వారబంధములు ఏంటంటే ఆయన తలుపులు తెరవబడే వరకు కనిపెట్టుకోవాలి. ఎలాంటి ఏ తలుపులు అంటే, ప్రత్యక్షత అనేది, శ్రద్ధగా వినండి అమ్మా, వింటున్నారా? వాక్యములో నుండి ప్రత్యక్షత కానీ నీ జీవితంలోనికి ఒక మెరుపు లాంటి ఆలోచన వెంటనే ఒక బల్బు లాగా వెలుగుతూ ఉంటుంది. ఇది చెయ్యి అనే స్వరం వినపడుతుంది. ఇలా మాట్లాడు, ఇలాగుండు. కొన్నిసార్లు ఏం చేస్తాడు తెలుసా? ప్రభు అది చెయ్యి అని చెప్పడు, మౌనంగా నువ్వు ఒప్పుకో అని చెప్తాడు. ఏం చెప్తాడు? నువ్వు సమాధానపడు అని చెప్తాడు. వింటున్నారా? నిన్నటి దినంలో నువ్వు ఎవరితో నువ్వు మరి అసమాధానంగా ఉన్నావు,
ఫైటింగ్ చేసావు, ఫైటింగ్ చేసి కొట్లాడి అన్నీ చేసేసి అయినా కానీ మనస్సాక్షికి లోబడకుండా, ఆత్మకు లోబడకుండా వచ్చి అలాగే భక్తి అనేటువంటి ముసుగులో, ప్రార్థన అనే దాంట్లో పెద్ద పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. నేను అనేది ఏంటంటే పక్కన వాళ్ళ తాళతీలతో కూడా కనీసము నీ పిల్లలతో నువ్వు మిస్బిహేవ్ చేసిన, అసందర్భంగా ఇష్టానుసారంగా మాట్లాడినా కూడా వాటి విషయంలో పిల్లలతోనైనా సరే సమాధాన పడాలి, పశ్చాత్తాపడాలి, క్షమించమని అడగాలి. పిల్లలైనటువంటి వారు కూడా యవనస్తులండి, మీరందరూ కూడా తల్లిదండ్రులతో కానీ ఇష్టానుసారం మాట్లాడినా కూడా వింటున్నారా? ఎప్పుడైతే మనము సమాధానపడి ఊరికి మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటం కాదు, తర్వాతగా ఆ మాటలు అలాగే మిగిలిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలంటే కప్పెట్టుకోవద్దు. ఆ మాటలు ఏం చేయదు, కప్పి పెట్టవద్దు. ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు మీరు రోజు స్టవ్ను వాడుతూ ఉంటారు కదా, వారం రోజులు వాడతాను, వాడి 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 కొంతమంది ఇళ్లలో నేను స్టవ్లు చూశాను. అంటే మీ ఇంట్లోకి వచ్చి చూడలేదులే, ఎందుకంటే నాకు ఆ స్టవ్తో పని లేదు. అవి తుప్పు పట్టిపోతాయి చివరికి. ఆ బర్నర్స్ దగ్గర కూడా పేరుకుపోయి తుప్పు పట్టిపోతాయి. కొంతమంది ఉంటారు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే ఆ కుటుంబాల్లో మాట్లాడుకున్నవి, పోట్లాడుకున్నవి యేసు రక్తము చేత, ఆత్మ బంధము చేత శుద్ధి చేయబడవో, చేయబడకుండా అలాగే మాట్లాడుకుంటా మామూలుగా ఇదన్నీ మామూలేలే అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చూసేవా, జీవితాలు బంధాలు ఏమైపోతాయి అంటే గట్టిగా ఉండవు, తుప్పు పట్టిపోయి ఉంటాయి. ఆ స్టవ్ కనుక తుప్పు పట్టిపోయినట్టు తుప్పు పట్టిపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దగ్గర 2 చేతులు చూడండి. హల్లెలూయా. పేర్చుకోవద్దు. ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే, ప్రభు మాట్లాడుతాడు, ఇది సరి చేసుకో, ఓకేనా? ఏంటి నువ్వు సరి చేసుకోవలసిన విషయాల గురించి చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఆయన ఉపదేశము కొరకు నువ్వు ప్రతిరోజు కూడా ఏం చెప్పండి, ఎప్పుడెప్పుడు అందరు చెప్పండి, ఎప్పుడెప్పుడు ప్రతిరోజు ఆయన ఉపదేశం కొరకు ఏం చేయాలి, కనిపెట్టుకో. ఆ తలుపు తీయబడాలి. ద్వారబంధములు ఇద్ద కనిపెట్టడం అంటే ఏంటి? అయ్యా నువ్వు తలుపు తీసి నాతో మాట్లాడు. వింటున్నారా? మరి ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభిస్తావా? ఈ రోజు నుంచి నిన్నటి జరిగిన దాని గురించి మాట్లాడు. ప్రభు చూపిస్తున్నాడు ప్రభు విలాసం, నువ్వు నాది నాకే చూపిస్తావు కానీ ఇదే పని వాళ్ళకు కూడా చేయొచ్చు కదా. కొంతమంది తెలివి కలిగిన ప్రార్థన, అతి తెలివి. ఎప్పుడు నా గురించి నాకే చెప్తూ ఉంటాడు దేవుడు. పక్కన వాళ్ళు చెబితే బాగుంటుంది కదా, వాళ్ళతో మాట్లాడేంది, వాళ్ళతో మాట్లాడతాడు లేదా అన్నదాని అవసరం. ఓకేనా? నీతో మాట్లాడాలి అంతే. నీ జీవితం సరి చేయబడాలని కోరుకోవాలి. దగ్గర 2 చేతులు హల్లెలూయా. ఎప్పుడైతే ఇలాగా కుటుంబం ఉంటుందో ఆ యొక్క బంధం అనేది చాలా పటిష్టంగా ఉంటుంది ప్రియులారా. ఎలా ఉంటుంది? పటిష్టంగా ఉంటుంది. లేకపోతే బలహీనంగా ఉంటాయి ఆ కుటుంబంలో సంబంధాలు. ఒకవేళ ఇప్పటివరకు అలా చేయలేదా, అయితే ఈరోజే వెళ్ళిపోయి, ఈరోజే ఒకవేళ ఇక్కడే ఉంటే కూడా ఏం చేయాలి తెలుసా? నువ్వు అన్నిటిని తుడిచేసేయాల. యేసు రక్తము చేత, ఆత్మ బంధము చేత, వాక్యము చేతను శుద్ధి చేయబడి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, క్రీస్తులో బలపడాలి. ఆమేన్ చెప్తా. ఆమేన్. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. బిగ్గరగా చెప్తా హల్లెలూయా. ఆయన యొద్ద కూర్చొని
ఉపదేశం వినడం అంటే ఇదే. ఎవరైతే ఆయన పాదముల యొద్ద ఉపదేశం వింటా ఉంటారో వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం అనేది బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా ఉంటుంది. ఓకే, ద్వితీయోపదేశకాండ 33వ అధ్యాయం 3వ వచనము చదవండి. ఆయన జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. నీ ఉపదేశమును ఎట్లాగంట పాదముల యొద్ద సాగిలపడి ఉపదేశంని ఏం చేయాలా? అంగీకరించాలి. చెప్పండి, ఏం చేయాలి? ఉపదేశం చెబుతున్నప్పుడు విన్నట్టు విని పక్కకి వెళ్ళిపోయేది కాదు. ఏం చేయాలా? అంగీకరించు. ఈరోజు నీవు అంగీకరిస్తేనే నీ జీవితము కట్టబడతా ఉంటుంది. అంగీకరించలేదా ప్రభు వాక్యాన్ని తుప్పు పట్టిపోతావో. పనికిరాదు తుప్పు. జీవితం అనేది తుప్పు పట్టిపోయిద్ది. ఆత్మీయ జీవితం అనేది భ్రష్టత్వం అయిపోతూ ఉంటుంది ఉపదేశమును అంగీకరించకపోతే. ప్రియులారా, మార్తా, మరియా, లాజరు కుటుంబములో వ్యత్యాసమైనటువంటి వ్యక్తులు. నీ కుటుంబంలో అలాగే వ్యత్యాసంగా ఉన్నారేమో. అయితే ఆయన వచ్చాడు, ఆయన బోధిస్తున్నాడు, నువ్వు వినాలి. ఏం చేయాలి? ఆయన మాటలు వింటేనే నీ జీవితానికి ముఖ్యమైన ప్రతిఫలం కలిగిద్ది. కుటుంబంలోనికి సేవకుని పిలుచుకున్నారా? సంతోషము. రోజు వాక్యం చదువుతున్నారా? సంతోషము. సేవకుడు ఏమి చెబుతున్నాడో, ప్రభువు అతని ద్వారా మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో శ్రద్ధగా కూర్చొని వినండి. సేవకుడు వస్తే కానుక పెట్టాలేమో, సేవకుడు వస్తే ఏం చేయలేమో అని ఆలోచించండి. పక్కన పెట్టండి. ముందు నేను కానుక ఇవ్వమని అడగను, ఓకేనా? అయితే ఒకటి చెప్తాను, నీ కుటుంబము, నీ జీవితము కట్టబడేటువంటి విధానమును గురించి ప్రభు నీతో మాట్లాడాలనుకుంటాడు. అదే నీతో మాట్లాడతాడు ప్రభు. ఏం మాట్లాడతాడు? జీవితము కట్టబడేటువంటి మాటలు, జీవితము, ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందేటువంటి ఉపదేశము ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మరియతో దేవుడు, ప్రభువు కట్టబడేటువంటి ఉపదేశాన్ని ఇస్తూ ఉంటుంటే ఈమెచ్చేసి లేదు 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 ఆమె పని చేయాలా అని అంటుంది. ఏం చేయాలా? పని చేయాలా. పని చేసే టైంలో చెయ్యండి ప్రియులారా. ప్రభు మాటలు వినే టైంలో వినండి. ఆదివారం రోజు కూడా కొంతమంది పని చేసుకుంటూ ఉంటారు ప్రియులారా. కానీ మీరు పని చేయండి, కానీ మార్త వలె ఉండదు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన మందిరంలో తన వాక్యము ద్వారా నీతో మిమ్మల్ని బలపరచడానికి ఇష్టపడతాడు. ఎలాగా? బలపరచడానికి, నిన్ను ఖండించడానికి ఇష్టపడతాడు, నిన్ను సరిచేయడానికి ఇష్టపడతాడు ఆయన. అలాంటి టైంలో ఏదో సొంత పనులను, ఆ పనులు, నీ పనులు పెట్టుకుని వెళ్ళిపోయారనుకో, ఎప్పుడు సరిచేయబడతారు? చాలా నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారం కూడా ప్రభువా నీ యొద్ద నేను నేర్చుకుంటాను, నీ సన్నిధిలో నేను నేర్చుకుంటానయ్యా. అయ్యా నీ సన్నిధిలో నేను మోకరించి నువ్వేం మాట్లాడుతావో నాతో మాట్లాడండి. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. బాధ కలిగిన, అనారోగ్యం వచ్చినా నువ్వెంతగా యేసుని ప్రేమిస్తావో మందిరాన్ని విడిచిపెట్టవు. అనారోగ్యం వచ్చిందని విడిచిపెట్టవు, ఇంట్లో గొడవ అయిపోయిందని విడిచిపెట్టవు. గొడవ అయిపోయింది అనుకో విడిచిపెట్టారు కొంతమంది. ఇంకా కొంతమంది ఉంటారో నేను చచ్చినా చస్తాను కానీ దేవుని సన్నిధిని విడువని
విడవను. శ్రమపడినా కానీ, బాధలు వేదనలు ఎన్ని వచ్చినా కూడా ప్రభువును విడవకుండా ప్రేమించే వాళ్ళు ఉంటారు చూసారా, ఆయనకి ఇష్టలాళ్ళు, ఆయనకి ఇష్టం. 88వ కీర్తన నేను ప్రభు ఈరోజు ప్రతి మాటలు వినడానికి ఆసక్తి కలిగి త్వరపడి వేగమే ఎంత బహుశ్రమలో ఉన్నటువంటి ఎజ్రాహీయుడైన హేమాను ఉన్నాడు. చాలా శ్రమలో ఉన్నాడు, చాలా ఆపదల్లో వేదనలో ఉన్నాడు. అయినా కానీ రాత్రి పగలు ఉదయం కానీ ఎక్కడ కూడా ప్రార్థన మానలేదు. కాబట్టి ఆయన ఉపదేశము, ఆయన యొక్క మాటలు మన జీవితాలను కడతా ఉంటాయి. 2 చేతులు హల్లెలూయా. 16:15 క్షమించు 16. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు ఒక పట్టణంలో ఏం చేశాడంటే, అదేం పట్టణం అంటే మాసిదోనియా, ఫిలిప్పీకి వచ్చాడు. ఫిలిప్పీ పట్టణానికి వచ్చేసి అక్కడ సువార్తను చెప్పాడు. 14 లూదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొను తుయితైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను. ఈమె పట్టణమేమో తుయితైరా. ఈమె యొక్క వ్యాపారం చేస్తుంది ఎక్కడంటే ఫిలిప్పీకి. ఎక్కడ చేస్తుంది వ్యాపారం? ఊరేమో ఒకటి, వ్యాపారం చేయుచున్నదేమో మరొక చోట. పౌలు గారు వచ్చే సువార్త చెప్పినప్పుడు, ప్రకటించినప్పుడు ఆమె చాలా శ్రద్ధగా విందంట. శ్రద్ధగా విన్నప్పుడు ఏం జరిగిందంటే, జరిగిన కార్యము దేవుడు ఏం చేశాడు? హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఒక పట్టుదల కలిగి ఉంది. బాప్తిసం తీయవండి అయ్యా. ఏంటి? అప్పుడే వాక్యం విన్నది, నాకు రక్షణ కావాలి. ఎవరెవరో తెలుసా? ఇంటిలో ఉన్నటువంటి అందరూ కూడా బాప్తిసం పొందారు. ఆమేన్. ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఏం పొందారు? బాప్తిసం పొందారు. మళ్ళీ ఏమంటుంది తెలుసా? నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని ఎంచితే మీరు నా ఇంటికి రండి, నా ఇంటికి వచ్చి మీరు ఉండండి అని బలవంతము చేసిందంట. ఇంటి బాప్తిసం పొందారు. ఏంటి? బలవంతము అంటే ఇంటిలో చేర్చుకోవడము. ఇంటిలో చేర్చుకోవడం ఒకటి, ఆయన ఉపదేశము విని అంగీకరించి లోబడాలి. ఇక్కడ ఎంతోమందిని యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు? యేసు ప్రభువుని సొంత రక్షకునిగా ఎంతమంది అంగీకరించిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి మీరు. కుంటి చెయ్యి అయిందమ్మా, ఇది కుంటి చెయ్యి అయింది. మీరు ఇంకా అంగీకరించలేదా? అంగీకరించలేదు ఇంకా మీరు? ఇంకెవరు చేయట్లేదు? హల్లెలూయా. బిగ్గర చెప్పండి, హల్లెలూయా. అంగీకరించినటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే బాప్తిసం పొందటం. నేను అనుకుంటానే ఉన్నాను ఇది చెబుతాడని. చెప్పని చెప్పావు నువ్వు చివరికి ఎక్కడ తీసుకొస్తావంటే బాప్తిసం దగ్గర తీసుకొస్తావని నాకు తెలుసు. అందుకని నేను చెయ్యి ఎత్తకూడదు అనుకుంటున్నాను, కానీ నువ్వు ఎత్తమంటున్నావు.
హల్లెలూయా, యేసు రక్తమే. అయితే నా మాట కాదు, ఇది ప్రభు మాట. ఇది ప్రభు చెప్పింది నేను చెప్తున్నంతే. నన్ను వ్యతిరేకించారంటే నన్ను వ్యతిరేకించినట్టు కాదు, నా మాటను వ్యతిరేకించారంటే ప్రభు మాటను వ్యతిరేకించినట్టు. ఏంటి? నా మాటతో మీరు ఏకీభవించలేదంటే, నేను చెబుతున్న ఈ ఉపదేశాన్ని నువ్వు ఏకీభవించలేదంటే, అంగీకరించలేదంటే ప్రభు ఉపదేశాన్ని అంగీకరించలేదు అని అర్థము. ఈరోజు నీవు ప్రభు ఉపదేశాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే, తిరిగి వెనక్కి చూడకుండా దోకాలు నువ్వు అంతే. ఏం చేయాలి? చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెనక్కి తిరిగి చూడకుండా ఎవరేమంటారో, ఒప్పుకుంటారో లేదో, తిడతారేమో. అర్థమైందా మీకు? ఎవరికేమో సమాధానం చెప్పుకోలేమో. ఈ బాధ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒకడిని అడిగాను, ఎరా బాప్తీసం తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళకి చెప్పాలా? చెప్తాం అనిపిస్తుంది, అని ఏమన్నా అంటాడేమో మా నాన్న అంటున్నాడు. సరే, సినిమాకి వెళ్ళి వచ్చినప్పుడు మీ నాన్నకు తెలిసిందా అని అన్నా. తెలుసు అన్నా అన్నాడు. అప్పుడు ఏమనలేదా అని అంటే, మా నాన్న అడిగే వెళ్ళాను అన్నాడు. ఏం మాట్లాడతాం ఇక మనం? కొంతమందికి బాప్తీసాలకు ఎన్ని పర్మిషన్లు కావాలో, వాళ్ళకి ఏ తప్పు చేయడానికి పర్మిషన్లు అవసరం లేదు, పాపం చేయడానికి పర్మిషన్లు ఉండవు వాళ్ళకి. బాప్తీసం తీసుకోవడానికే నీ ఆత్మరక్షణది. ఏంటి? ఆత్మరక్షణ ప్రియులారా. ఎందుకంటే ఒక సేవకుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, ఒకరోజు అంట బాప్తిసం సిద్ధపడ్డా అంట ఒక యవనస్తుడు. ఆ రోజు కొంతమంది యవనస్తుడు సిద్ధపడ్డా, ఒక యవనస్తుడు మాత్రము, అన్నా నేను వీడు కాదు రేపు తీసుకుంటానంట. ఎప్పుడు? రేపు తీసుకుంటానన్నాడంట. సర్లేమ్మా అన్నాడంట. రేపు తీసుకుంటానన్నవాడు ఆ రోజే బయటికి వెళ్ళాడంట. బైక్ వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలా, యాక్సిడెంట్లు పడి చచ్చిపోయాడంట. ఈ మధ్య కాలంలో జరిగిన స్టోరీ ఇది. యవ్వనస్తుడే కదా, ఇంకా టైం ఉంది కదా, అనుభవించాల్సి చాలా ఉంది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అనుకోవచ్చేమో. కానీ అసలు ఏమీ లేకుండా, ఏ అనుభవం లేకుండా, ఏమి లేకుండా ప్రాణం పోతే, అందుకని అన్నది ఏంటంటే, తమ్ముడు ఎవరైనా బాప్తిస్మం వీళ్ళకి అవసరము అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళని బతిమిలాడైనా సరే, లేకపోతే వాళ్ళ గతి, వాళ్ళు రేపు ప్రాణాలతో ఉంటారో పోతారో కూడా తెలీదు. ఒకవేళ ఒకసారి చనిపోతే తిరిగి రాకుండా నరకంలోనే ఉంటారు వాళ్ళు. ఎక్కడుంటారు వాళ్ళు? నరకంలో ఉంటారు. ఆ రోజు ఆ తమ్ముడు, నేను ఈరోజు కూడా బాధపడుతున్నాను, ఎందుకు నేను వెంటనే ఇవ్వలేదు, ఎందుకు ఒక్కరోజు ఎందుకు అవకాశం ఇచ్చాను. ఆయన చేసింది ఏంటంటే, ఈరోజు ఇస్తాను, రేపు ఇస్తానులే అన్నాడంట. ఎప్పుడు? రేపు ఇస్తానులే అన్నాడు. ఈరోజు చనిపోయాడు యవనస్తుడు. చూసారా? ఒక్కరోజే ప్రియులారా. నేను చెప్పేది ఏంటంటే, ప్రభు నువ్వు సొంత రక్షకుని అంగీకరించినప్పుడు ఆయన వైపు తిరుగు, బాప్తిస్మం తీసుకొని ఆయన యొక్క సహవాసములో, ఆయనతో ఒక మంచి సహవాసము కలిగి ఉండండి. జీవితం అనేది అందంగా ఉంటుంది. రక్షణ అనేటువంటిది నీకు కావాలి.
నీకు పదే పదే చెప్తున్నాడు, రక్షణ అనేది నీకు కావాలి. ఈ టైంలో నాకు రక్షణ అంటే ఈ టైంలోనే కావాలి. అర్ధరాత్రి చూశారు వాళ్ళు ఎంతగా ఆ టైంలో కుటుంబం మొత్తానికి ఒక్కరోజు ఇచ్చేసారు. పౌలు గారు బాప్తిస్మం తీసుకొని తుయితేరా పట్టణస్తురాలు లూదియా. ప్రియులారా, ఒకసారి నువ్వు అంగీకరించావు, యేసయ్యని ఆహ్వానించారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది. నేను ప్రభు అంటుంది ఏంటంటే, ఆహ్వానించావు కానీ నా ఉపదేశమును ఎందుకు వింటలేదు? ఆహ్వానించావు, ఉపదేశాన్ని ఎందుకు వింటలా? నా దగ్గర కూర్చొని ఉపదేశం వింటున్న దాన్ని నువ్వు పాటించకుండా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? అలాగే ఎన్ని వారాల నుండి అలాగే నువ్వు వింటున్నా వెళ్ళిపోతున్నావు. చాలా ప్రమాదకరం అది. అర్థం చేసుకోండి. ఈ రెండు విషయాలు చేయాలి. ఆహ్వానించాలి, ఆయన పాదం లేదు కూర్చొని ఆయన చెప్పింది వినాలి, విధేయత చూపించాలి. అదే నిజమైన ప్రేమ. ఆమేన్, ఆమేన్ చెప్తా. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నువ్వు విని విధేయత చూపించడం ఇష్టపడితే ఈరోజే రా బాప్తిస్వానికి, ఈరోజే రక్షణలోనికి. ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. మోకరించుదాం దయచేసి, మోకరించండి దయచేసి. నన్ను ప్రేమించువాడు నా మాటలను అంగీకరిస్తాడు నన్ను బైబిల్లో. ఆయన నువ్వు గనుక ప్రేమిస్తే, యథార్థంగా నువ్వు ప్రేమిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నమ్మదగిన వాడని నువ్వు విశ్వసించినట్లయితే, ఆయన నీ కొరకు రక్తమును చెందించాడు, నీ పాపల నిమిత్తం ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు అని నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు. రేపటి సంగతి ప్రభువు చూసుకుంటాడు. రేపటి సంగతి ప్రభువు చూసుకుంటాడు. రేపటి సంగతి, రేపటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. యవ్వన కాలం అందే, ఈ సమయంలోనే నువ్వు ప్రభు తట్టు తిరగాలని ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రభు తట్టు తిరుగుతావా? ప్రభు ఉపదేశం అంగీకరిస్తావా లేదా? లేకపోతే ఇలాగే వెనక్కి వెళ్ళిపోతావా? ప్రార్థన అయిపోతుంది యథావిధిగా, రోజు ప్రార్థన, ప్రతి ఆదివారం ప్రార్థన అయిపోతుంది యథావిధిగా, నేను వెనక్కి వెళ్తాను అని అనుకుని వెళ్తావా? అయితే నువ్వు ప్రభుని ప్రేమించటం లేదు, ఆయన ఉపదేశం అంగీకరించట్లేదు. ఉపదేశం అంగీకరించేవాడు వర్ధిల్లుతాడు. ఉపదేశం అంగీకరించే వ్యక్తి వర్ధిల్లుతుంది. ఎంతకాలము ఆయన అంగీకరించి కూడా ఆయన ఉపదేశానికి దూరంగా ఉంటావు, అది నీ జీవితానికి మేలు కాదు. ఆయన నువ్వు ప్రేమించాలి, నువ్వు ఆయన సంతోషపెట్టాలి. ఒక్క అడుగు వేయడానికి ప్రభు కోరుకుంటుంది. ఒక్క అడుగు నీ విశ్వాసానికి సూచనగా, నీ అంగీకారానికి సూచనగా బ్యాప్టిజం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మరలా నేను అడుగుతున్నాడు, మరలా నేను అడుగుతున్నాడు. ఇక ఇదే సమయం, రైట్ టైం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రైట్ టైం.